అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలు మస్తు టర్నింగ్ల మీద టర్నింగ్లు తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్ అన్న పరిస్థితి అయితే పాపం మరీ అధ్వానంగా ఉన్నదనే చెప్పాలి. ఎందుకనంటే జగన్ అన్న వీళ్ళు నా సైన్యం, వీళ్ళు నా ప్రాణం, ఎప్పుడు వీళ్ళు నా వెంటే ఉంటారని అతి నమ్మకం పెట్టుకున్నందుకు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలకు జంప్ అవుతున్నారు. జగన్ అన్నను నట్టేట ముంచుతున్నారు. ఎంత పట్టుకుందామని జగన్ అన్న శతవిధాలా ట్రై చేసిన సుతం చేపల లెక్కన పుష్కున జారిపోతున్నారు ఒక్కొక్కరు. మరి జారిందేగాక పక్కకు పోయి జగనన్న మీద కౌంటర్లు చూద్దాం బగ్గనే ఎత్తున్నారు. మరి ఇప్పుడు వైసీపీ సీనియర్ నాయకుడు ఒక ఆయన పెట్టిన పోస్టు పెద్ద దుమారమే రేపుతున్నది. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే మీరే చూడండి వార్త. రాజకీయాలలో ఎవరికైనా సరే పక్కా క్యారెక్టర్ ఉండాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక తాడేపల్లిలో ఉన్న ఆయన ఇంట్లో ఒక మీటింగ్ లా మాట్లాడుకుంటా మన పార్టీ ప్రజా ప్రతినిధులను నాయకులను ఏదో ఒక కేసులో ఇరికియాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఫలోబాలు భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఒక్క విజయసాయి రెడ్డికే కాదు, పార్టీని వద్దని చెప్పి వెళ్ళిపోతున్న పదొక్కలకు కూడా ఈ మాట వర్తిస్తుందని నొక్కి వక్కా నుంచి చెప్పిండు జగన్ అన్న. ఇక ఇట్లా పార్టీ మీటింగ్లలో ఎప్పుడైతే జగన్ అన్న విజయసాయి రెడ్డి మీద ఇండైరెక్ట్ గా సిటర్ లేచిండు, జగన్ అన్న మాట్లాడిన మాటలకు విజయసాయి రెడ్డి సార్ సుతం ఆయన స్టైల్లో కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఎక్స్ వీడియోలో ఒక పోస్టును పెట్టుకుంటా ముఖ్యంగా జగన్ గారు నా క్యారెక్టర్ గురించి గట్టిగానే కామెంట్లు పెట్టిండు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నోని కాబట్టే ఎవరికి ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదని చెప్పుకుంటా వచ్చిండు. భయం అనేది ఏ అనుగుణ కూడా నాలో లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరీ రాజకీయాలనే వదులుకున్నానని చెప్పి విజయసాయి రెడ్డి సారు క్లియర్ కట్ గా ఎక్స్ వీడియోలో పోస్ట్ పెట్టిండు. అయ్యా ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి సారు జగన్ అన్నకు ఏదైతే కౌంటర్ ఇచ్చిండో ఇది పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నదని అంటున్నారు ఈ ముచ్చటరికే పార్టీ ఒక్కరు. మరి ఇప్పటికే జగన్ అన్న పార్టీలకించి చాలా మందే బయటకు వద్దామని చూస్తున్నారు. మరి ఇట్లా పార్టీలకించి ఓయేటోళ్లకు భరోసా నింపే ప్రయత్నం జగన్ అన్న ఏ పార్టీ చేస్తాడో చూడాలి. మరి ఏదేమైనా గానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమైందో ఏందో తెలియదు గానీ జగన్ అన్న అని చెప్పి మొన్నటిదాకా జబ్బల మీదకి ఎత్తుకున్నోళ్ళే ఇప్పుడు జగన్ అన్న బరువును దించే ప్రయత్నం ముంగటేసుకున్నారు. ఎవరికి వాళ్ళు వేరే పార్టీలలో దూరి ఏదో ఒక పోస్టు కొట్టాలనే ఆలోచనతోనే ఉన్నారు. జగన్ అన్న సీట్లు మొత్తం ఖాళీ అయిపోతాయని చెప్పి టాకు బగ్గనే ఉన్నది ఏపీలా. మరి జగన్ అన్న పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను జగన్ అన్న ఎట్లా కాపాడుకుంటాడో, ఈ వలసలు ఇక్కడతో ఆగుతాయో లేకపోతే అందరు అనుకున్నట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అవుతుందో. అయినా ఈ రాజకీయాలను ఎప్పుడు నమ్మలేములా, ఎప్పుడు ఏమైతుందో ఎవరు చెప్పలేరు. అందుకే అంటారు చాలా మంది శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయాలలో ఉండరని. ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు కలుసుకుంటారు, నిన్న కలుసుకున్న వాళ్ళు ఇలా ఇడిపోతారు. కామన్ అని అంటున్నారు రాజకీయంలో తల వండినటువంటి రాజకీయ మేధావులు.